హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి మరొక సమయాన్ని, అవకాశాన్ని ప్రభువు మన జీవితాలకు అనుగ్రహించాడు. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. మనము ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉండేవాడు. మనల్ని బాగుగా అర్థం చేసుకున్న వారి అందరిలో కల్లా దేవుడు మనల్ని ఎక్కువగా అర్థం చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన మనల్ని సృజించినవాడు కనుక, ఆయన పోలికలు, ఆయన స్వరూపములు మనల్ని చేసిన దేవుడు కనుక. అందుకని తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరువను అన్న దేవుడు. అంత మంచి దేవుని కలిగిన మన జీవితంలో దేవునికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడానికి ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి, సిద్ధపరచుకోవాలి. అమ్మా మాట బంద్ చేయాల. మీ జీవితంలో మీరు దేనికి ప్రాధాన్యతనిస్తారో, మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారో అదే మీ జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు దేనికి ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను, విలువను మీరు ఇవ్వగలుగుతారో అదే మీ జీవితంలో పొందుకుంటారు. లేదా మీరు ఆశించిన దాన్ని, మీరు ఏర్పరచుకున్న దాన్ని, కోరుకున్న దాన్ని, ఆ ప్రభావము మీకు మీ మీద, మీ పిల్లల మీద ఉంటుంది. కనుక మనము ఏది మనకు ప్రాముఖ్యమో, ఏది మనకు ప్రాధాన్యం అనేది మీరే నిర్ణయించుకోవాలి. ఎవరైనా చెప్పండి, మనకి ఏది ప్రాధాన్యం, ప్రాముఖ్యమైనది ఏంటి మనకి? అమ్మా మైక్ ఉన్న వారు చెప్పండి, మైక్ తీసుకొని చెప్పాలా. మనకేంటి ప్రాధాన్యత? మీకేంటి ప్రాముఖ్యమైనది? మీకేంటి? ప్రార్థన. బాయ్స్ ఏం చెప్తారు? దేవుడు ప్రాధాన్యత, మనకు దేవుడు ప్రాముఖ్యం. కనుక మనకు దేవుని విషయంలో మనము ఎంత ఆసక్తి కలిగి, దేవుని వాక్యం పట్ల ఎంత శ్రద్ధ కలిగి, ఇంట్రెస్ట్ కలిగి మనం ఉండగలుగుతామో ఆ దేవుని ద్వారా కలిగే ఆ ప్రభావము మన మీద ఉంటుంది. మీ అందరికీ తెలిసి లేఖన భాగము చూడండి ఒకసారి. తొంభై 6వ కీర్తన 6వ వాక్య భాగం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. గమనించారా? ఘనత, నీకు ఘనత కలగడానికి, అలాగనే దేవుని యొక్క బలము, దేవుడు అనుగ్రహించే సౌందర్యం, ఇంకా ఆయన యొక్క ప్రభావము. ఆ మాట గమనించండి. ఘనత, ప్రభావం, బలము, సౌందర్యం. అలాగనే కీర్తన గ్రంథం, వీటికి ఎన్నైనా రాసుకోండి. అవి మీరు రాసుకుంటే మీకు ఐడియాలో ఉంటుంది. అది కీర్తన గ్రంథంలో నుంచి 16వ కీర్తన 11వ వాక్య భాగం. త్వరగా తీయండి, త్వరగా చదవండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. చాలమ్మా. దేవుని సన్నిధిలో ఇంకేముంది? ఇంకొక పాయింట్ అక్కడ ఉంది. ఘనత ప్లస్ ప్రభావము, బలము, సౌందర్యము, సంపూర్ణ సంతోషం. దినవృత్తాంతముల మొదటి గ్రంథములో చివరి అధ్యాయం
అవన్నీ మంచిగా రాసుకోండి. మీరు రాసుకుంటే కొన్నిసార్లు ఏమైందంటే మైండ్లో ఫిక్స్ అవుతాయి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయములో 12వ వాక్య భాగం. అమ్మా, ఐశ్వర్యము గొప్పతనము, ఐశ్వర్యము రాసుకోండి, గొప్పతనము నీ వలన దేవుని వల్ల కలుగుతాయి. ఇంకా నీవు సమస్తమును ఏలువాడవు. ఇంకొకటి బలము పరాక్రమము నీ దానములు. నీ దానములు. ఇంకేమున్నది? హెచ్చించు వాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. అవన్నీ రాసుకోండి. దేవుని ద్వారా మనం కలిగే మేలులైనను, ప్రత్యేకమైన ఆశీర్వాదములైనను, దీవెనలైనను. సామెతల గ్రంథం కూడా, సామెతల గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 18వ వాక్యం. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. ఫస్ట్ మనం ఏం చదువుకున్నాం? 96వ కీర్తనలో ఘనత, ప్రభావము, బలము, సౌందర్యము. కీర్తనలో సంపూర్ణ సంతోషము. దినవృత్తాంత గ్రంథంలో ఐశ్వర్యం. ఇక్కడ లేని మనం ఇంతకుముందు చదువుకోకుండా ఉన్నాయి. అందులో ఏమున్నాయి అక్కడ? ఐశ్వర్యము, గొప్పతనము. ఇక్కడ సామెతల గ్రంథంలో ఏమున్నాయి? ఘనత, స్థిరమైన కలిమి, నీతి. అంటే అక్కడ ఉన్నాయి, కొన్ని ఇక్కడ ఉన్నాయి, కానీ అవి లెక్క చేసుకోకండి, ఒకటే చేసుకోండి. ఘనత, ప్రభావము, బలము, సౌందర్యము. దినవృత్తాంత గ్రంథంలో ఏమున్నాయి? ఇవి కాకుండా ఉన్నాయి, పెట్టుకోండి. ఏమున్నాయి అక్కడ? ఐశ్వర్యం, గొప్పతనము 6. కీర్తన గ్రంథంలో సంపూర్ణ సంతోషము 7. ఇక్కడ ఏమున్నాయి? స్థిరమైన కలిమి, నీతి. ఎన్నైనా? 9. దాదాపు 9 ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కనుక మనము దేవునిని ఆశిస్తే, దేవునిని మనము కోరుకుంటే, దేవునిని మనము కలిగి ఉంటే, దేవునికి మనం ఎక్కువ ప్రాధాన్యతనిస్తే, ఇవన్నీ మనకు, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన మీద ఇవన్నీ ప్రభావము చూపిస్తాయి. మనము దేవునికి ప్రాధాన్యతనివ్వకుండా, దేవుని సన్నిధికి ప్రాధాన్యతనివ్వకుండా, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని ఆజ్ఞకు ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని వాగ్దానానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటే ఇవేవి మనలో పనిచేయవు. అర్థమైందా? మేము దేవుని నమ్ముకున్నామంటే సరిపోదు. ఇంట్లో ఎన్ని క్వింటల బియ్యం ఉన్నా నువ్వు వండుకొని తినకుండా ఉంటే వేస్టే. అలాగనే దేవుని వాక్యం పట్ల, దేవుని వాగ్దానం పట్ల, దేవుని ఆజ్ఞ పట్ల మీరెంత సముఖతను, ఎంత ఇష్టాన్ని, ఎంత మక్కువను మీరు కలిగి ఉంటారో అంత వాటి ప్రభావం మీ మీద ఉంటుంది. ఆయన సన్నిధిలో అవన్నీ ఉన్నాయి. ఆయన సన్నిధిలో ఇంకొకటి కొన్ని ఉన్నాయి. చూడండి, సంఖ్యాకాండం. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 25వ వాక్యము, 26వ వాక్యము. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక.
ఏమైంది? యెహోవా యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగచేయునుగాక. ఇక్కడ రెండు రాయబడ్డాయి మళ్ళీ, కరుణించడము, రెండవది సమాధానం కలుగజేయడం. ఇవి మంచిగా రెఫరెన్స్ రాసుకోండి, ఇవన్నీ ఒక లైన్గా రాసుకుంటే మీకు అప్పుడు అర్థమవుతుంది. కనుక మీరు దేవుని సన్నిధిని, దేవుడిని, దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాన్ని, దేవుని ఆజ్ఞను మీరు ఎంతగా ప్రేమిస్తారో ఇవన్నీ మీకు లభ్యమవుతాయి. సంపూర్ణ సంతోషము, సౌందర్యము, బలము, ఐశ్వర్యము, ఘనత, ప్రభావము, గొప్పతనము, స్థిరమైన కలిమి అంటే బాబు కలిమి అంటే ఇప్పుడు రాయద్దు, నేను చెప్పినప్పుడే రాయాలి, ఇంక వేరేది రాయనే రాయద్దు. కలిమి అంటే మైక్ ఎందుకు ఇచ్చినమ్మా మీకు ఇద్దరికి? ఉన్నత స్థితి. ఉన్నత స్థితి కలిమి అంటే. దాని ఏమంటారు? లేమి అంటే ఏమి లేని స్థితి, లేని స్థితి. కలిమి అంటే ఈ కలిమిలో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ దేవుడిచ్చే కలిమి ఎలాంటిదట అమ్మ? దేవుడిచ్చే కలిమి ఎలాంటిది? ముచ్చట్ల మీద ఉన్నారమ్మ, ఇంకా ఇదే తెలుస్తుంది. ఈ స్థిరమైన కలిమి అంటే ఎప్పటికుండే ఆశీర్వాదము, ఐశ్వర్యము. ఉడవ అవి డబ్బులు అయిపోవు, వాటి రబ్బర్ ఏముంటుంది, మొత్తం డబ్బులని కథమై ఉన్నాయి. రబ్బర్ చుడతాం కదా దానికి, రబ్బరే మిగిలిన, రబ్బర్లే ఉన్నాయి, డబ్బులు ఏమి లేవు. స్థిరమైన కలిమి ఆయన దగ్గర ఉంటుంది. తర్వాత మీరు రాసుకోమన్నా కదమ్మా, రాసుకోకుండా అట్లా అండర్లైన్ చేసుకోండి. నీతి వేరు, దేవునికి సంబంధించిన నీతి, ఆయన ద్వారా కలిగే నీతి. నీ నీతి మురికి గుడ్డలతో సమానం, పెంటతో సమానం. పెంట ఎట్లుంటుందమ్మా? అలాంటిది. కానీ దేవుని ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు, దేవుని ద్వారా కలిగే మేలులు ఎన్నో మీరు అని గమనించాలా. ఎస్తేరు చాలా సౌందర్యవంతురాలు. ఏమంటారు చెప్పండి? మామూలు మనిషి సౌందర్యవంతురాలు కాదమ్మా. ఆ హేగే వేసిన ఆ మేకప్ తప్ప మరి ఇంకేమీ వేసుకోకుండానే వెళ్ళింది రాజు దగ్గరికి. రాహేలు చాలా బొమ్మలు చూసినట్టు చూస్తాను లేదమ్మా నన్ను. రాహేలు చాలా అందహీనురాలు. నోరు ఏమైనాయమ్మా మీ నోరు చెప్పండి. రాహేలు చాలా అందగత్తె. మీకు మీరే మురిసిపోతాను, మీరే అందగత్తెలు అనుకుంటానులేమో. మరి లేయా జబ్బు కళ్ళది, అంత అందంగా ఉన్న వ్యక్తి కాదు. రాహేల్ని అక్కడ పెట్టిండు దేవుడు, లేయాని టాప్ లెవెల్లో పెట్టిండు దేవుడు. రాహేలు అంత ఏం లేదు రాహేలు గురించి బైబిల్లో ఏముంది, ఏం లేదు. ఇద్దరు పిల్లలను కన్నది అయిపోయింది, ఆమె అసిస్టెంట్ ఇద్దరు పిల్లలు కన్నది అయిపోయింది. కానీ లేయా ఖతర్నాక్ అన్నాడు. ఆమె గర్భంలో నుంచి మోషే, సమూయేలు, దావీదు, చాలా టాప్ మోస్ట్ లీడర్స్ అందరూ. యేసు ప్రభు కూడా ఆమె గర్భం నుంచి వచ్చినాడే. చూడడానికి అంత అందహీనురాలు, గన్ల జబ్బు కళ్ళది, అందరి చేత ద్వేషించబడేది. రాహేలు చాలా అందగత్తె, చాలా కుటుంబంలో అందరి ద్వారా ప్రేమించబడ్డది. మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి దేవుని వాక్యములో మనల్ని మనం. దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే, నువ్వు సౌందర్యం నీకు ఎంత లేకపోయినా, నీకు బలం లేకపోయినా, ఈ రాయబడ్డ లక్షణాలు, నీకు స్థిరమైన కలిమి లేకపోయినా, నీకంటూ ఒక నీతి నియమం లేకపోయినా, ఇంకేమున్నాయి అందులో నాకు అందిస్తూ ఉండాలి మీరు. ఆ గొప్పతనం లేకపోయినా, నీకు లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా,
ఘనత. ఇది పాయింట్. అందరూ ఘనత లేకపోయినా అందరూ పెళ్ళికి పోయిన అక్కడ ఏం చేస్తాం, అందరం మళ్ళీ కూడా అనుకోమా గంగిరెద్దులాగా అయ్యామన్నీ. ఘనత లేకపోయినా దేవుడు నిన్ను చాలా టాప్ మోస్ట్లో పెడతాడు. అట్లా దేవుడు లేకుండా ఉంటే నీ జీవితంలో ఇవేవి ఉండవు. ఇవి ఉంటాయి కానీ వాటి వల్ల నీకు ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ యేసుప్రభువుని నమ్ముకునే వాళ్ళే ఉన్నారమ్మా, లేదు కదా. ప్రపంచంలో గొప్ప ధనవంతులు ఎవరు? ఒక ఇద్దరు ముగ్గురు పేరు చెప్పండి. అంబానీ, ఇంకేదో ఇంకేదో ఆని అనుకో. వీళ్ళందరూ దేవుని నమ్ముకున్న ప్రజలేనా చెప్పండి? కాదు కదా. దేవుణ్ణి నమ్మిన ప్రజలకు కొన్నిసార్లు ఈ లిస్టులో ఉన్నవి ఏవి లేకపోయినా సరే నేను చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడమే కాదు, నీకు పుట్టిన వారిని, వారికి పుట్టిన వారిని, వారికి పుట్టిన వారిని, వారికి పుట్టిన వారిని దేవుడు చాలా ఉన్నత స్థానంలో ఉంచుతాడు దేవుడు. అందుకే మీకు దేవుని సన్నిధి ముఖ్యం, ఉద్యోగం ముఖ్యం కాదు. ఉద్యోగం చేయండి, దేవుడిచ్చిన ఉద్యోగం కనుక ఉద్యోగం చేయండి, కానీ దేవుని కంటే ఎక్కువ ఉద్యోగాన్ని దృష్టి పెట్టకండి. అలాగే వ్యాపారం అంతా దృష్టి పెట్టకండి. చినిగిపోయిన సంచే ఉంటుంది, మీకు ఏముండదు. ఒక డబ్బు ఉన్నా కూడా మీకు ఉపయోగకరంగా ఉండదు, అది సమాధానం ఉండదు. మనము సంఖ్యాకాండం చూసినామా, సమాధానం చూసినాం, ఇంకా అమ్మ కరుణా కటాక్షములను మనకైనా కిరీటంగా ఉంచుతానన్నాడు. ఇంకా సమాధానము, దేవుని సమాధానం ఎంత గొప్పదో చూడండి. కానీ మీరు దేవుని సన్నిధిని ఎక్కువగా ఆపేక్షించాలంటే అమ్మ మగవాళ్ళలో చెప్పండి, ఆపేక్షించాలంటే కోరుకోవాలి. బైబిల్ భాష అన్నట్టు ఇష్టపడాలి దేవుని సన్నిధిని. పర్సనల్గా దేవుని సన్నిధిలో గడిపే వారై ఉండాలి, సంఘ సహవాసములో గడిపే వారై ఉండాలి. ఇవి రెండిట్లో ఏది మిస్ అయినా అవుట్. కానీ పర్సనల్గా దేవుని దగ్గర గడపాలి, బైబిల్ స్టడీ చేయాలి, వాక్యం చదవాలి, ప్రార్థనలో గడపాలి. అలాగే సంఘ సహవాసములో మనము ఉండాలి. స్త్రీల కూడికలో, ఆదివారం ఆరాధనలో, మెన్స్ ప్రేయర్లు, ఫాస్టింగ్ ప్రేయర్లు ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఏదో ఒకసారి మిస్ అయితే మిస్ కావాలి తప్ప మిగతా అన్నీ మన సహవాసంలో, సంఘ సహవాసంలో పాల్గొనాలి. దానివల్ల మనకెంతో ఆశీర్వాదం, దీవెన. మనం ఏం వాక్యం చదువుకున్నాం? కీర్తనలు ఏం చదివినామ్మా? కీర్తనలు చదువుకున్నాం కదా, 90వ కీర్తనలు. 90వ కీర్తనలో ఒక మాట చూడండి. కీర్తనలో ఎందుకు ఆలోచిస్తున్నానంటే, వాక్యం చూసుకుంటా ఫస్ట్ నుంచి కూడా అన్నీ బాగానే ఉన్నాయి. మనం భోజన బల్ల మీద కూర్చున్నప్పుడు అన్ని కూరలు, పచ్చళ్ళు ఇట్లా కనబడుతుంది నాకు. ఇది ఇప్పుడు అందులో ఏది వేసుకోకుండా కూడా మంచి తృప్తి అనిపించదు కదా. ఇట్లా ఏదిలో వాక్యం మిస్ చేసినా కూడా నాకు తృప్తి అనిపించట్లేదు. అయినప్పటికీ కొన్ని చూద్దాం. 8వ వాక్యం నుంచి 7వ వాక్యం చూద్దాం. నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము. కీర్తన రాసిన భక్తుడు మోషే గారు రాసిన కీర్తన, లేదా మోషే గారి ద్వారా దేవుని ఇంటెన్షన్, దేవుని యొక్క అభిప్రాయాన్ని ఎక్స్పోజ్ చేసాడు అన్నట్టు. దేవుడు డైరెక్ట్గా దేవుడు తన మనసులో ఉన్న భావాన్ని చెప్పకుండా మోషే ద్వారా చెప్తున్నాడు. ఒక ఆప్షన్. ఇంకోటి ఏంటంటే మోషే కూడా చెప్తున్నాడు అన్నట్టు. ఎందుకంటే మోషే ఏమంటే, ఇప్పుడు నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నవి, నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి,
నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలం జరుపుకుందుము. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. అది త్వరగా కత్తించును, మేము ఎగిరిపోవుతాము. అంటే చచ్చిపోతాం అన్నట్టు. ఎగిరిపోదాము. చదువు నాన్న. నీ ఆగ్రహబలం ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందాల్సిన భయం కొలది పుట్టు నీ క్రోధం ఎంత ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు చేయము, మా దినము లెక్కించుటకు నేర్పుము. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగకుందుము. నీ సేవకులను చూసి సంతాపపడము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము. నీ మమ్మల్ని శ్రమపరిచిన కొలది, మేము కీడు అనిపించిన కొలది, 7 ఏళ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. చాలమ్మా. ఒకవైపు దేవుని విషయంలో నెగిటివిటీగానే మాట్లాడుతూ మళ్ళీ దేవుని ద్వారా కొన్ని విషయాలను ఆశిస్తున్నాడు. చూడండి భక్తుడు ఎట్లుందో కీర్తన. కొన్ని విషయాలను దేవుని దగ్గర టార్గెట్ చేస్తాడు. దేవుని నువ్వు ఇట్లా చేస్తాను, అట్లా చేస్తాను, మాకు కోపం, నీ వల్ల మాకు మనశ్శాంతి లేకుండా, మన భాషలో చెప్పాలంటే మాకు నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, బతుకుతామన్నట్టు ఆశ కూడా లేదు, అన్నీ చెప్తాను. దేవుని ద్వారా మాకు ఇంత టార్చర్ అవుతుందని చెప్తూనే ఏమంటాడు, ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచుము, మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాం. అప్పుడు మేము మమ్మల్ని శ్రమపరిచిన కొలది, నువ్వు మమ్మల్ని శ్రమపరిచిన కొలది, మేము కీడును అనుభవించిన ఏళ్ల కొలది మమ్మల్ని సంతోషపరచము అంటున్నాడు. చూసారా, అంటే శ్రమను యాక్సెప్ట్ చేస్తున్నాడు. శ్రమను మమ్మల్ని ఎందుకు ఇష్టపెడుతున్నావు, ఎందుకు అనే పాయింట్ ఇక్కడెక్కడ లేదు. మీరు గమనించండి. ఎందుకు మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తున్నావు, ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెడుతున్నావు, ఎందుకు ఇంత మాకు బాధ పెడుతున్నావు, ఎందుకు ఇంత మాకు భయం కలగజేస్తున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటలేడు. భయం కలిగేది, బాధ కలిగేది, టార్చర్ కలిగేది చెప్తూనే ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచమని కాకుండా మెయిన్ ఏంటంటే నీ మమ్మల్ని శ్రమపరచిన కొలది, మేము కీడును అనుభవించిన ఏళ్ళ కొలది మమ్మల్ని సంతోషపరచు. అబ్బా, అది అనగలగాల మనం. ఆడు దేవుడిని నమ్మినవాడు. దేవుని నమ్మిన ప్రజలు అంటే వాళ్ళు. కానీ 90 కీర్తనలో రాయబడ్డ మాట ప్రకారంగా మన జీవితంలో దేవుని నుంచి మేలులే కాదు, దేవుని ద్వారా కొన్ని సమయాల్లో మనకి నష్టం కలుగుతుంది. బైబిల్ చెప్పే సత్యం అది. మీరు దేవుని ద్వారా మేలు కలుగుతున్నారా, మీ పాపముల ద్వారా కష్టం కలుగుతుందా? ఆలోచించుకోవాలి. మీ నిర్లక్ష్యము, మీ అవిధేయత, బైబిల్ చదవకపోవడం, ప్రార్థన గడపకపోవడం, ప్రార్థన రాకపోవడం ఆలోచించుకోవాలి మీరు. ఉద్యోగం ముఖ్యం కానే కాదు, మళ్ళీ చెప్తాను మీకు. వ్యాపారం ముఖ్యం కాదు, దేవుడు ముఖ్యం. దేవుడు మీకు ఉద్యోగము వ్యాపారం ఇచ్చిండు. అలాగే భార్య ముఖ్యం కాదు, భర్త ముఖ్యం కాదు. దేవుడు భార్యను భర్తను దేవుని తర్వాతనే ఏదైనా నీకు. అలా ఉండగలిగితేనే ఈ ఆశీర్వాదాలన్నీ మనకు వస్తాయి, ఈ మేలులన్నీ మనకు వస్తాయి. ఇలా చేసిన వ్యక్తిని ఎవరు కూడా భార్య ఇష్టపడదు, ముఖ్యంగా భర్త ఇష్టపడాడు. పిల్లలు కూడా ఇష్టపడవచ్చు, ఇష్టపడకపోవచ్చు. నువ్వు జాబ్ చేస్తున్న, ఉద్యోగం చేస్తున్న నీ కొలీగ్స్ కూడా ఇష్టపడకపోవచ్చు, మీ స్నేహితులు ఇష్టపడకపోవచ్చు, బంధువులు ఇష్టపడకపోవచ్చు. ఇదంతా మన జీవితంలో జరుగుతుంది, మన జీవిత సత్యం ఇదంతా. మీరు దానికి దేవునికి మీరు అట్రాక్ట్ అయితే, దేవుని చేత మీరు ఆకర్షించబడాలా. దేవుని చేత మీరు ఏం చేయాలమ్మా, ఆకర్షించబడాలా. అయిపోయింది కదా పాస్టర్ గారు, మేము ఆకర్షించబడ్డాం అంటారు కదా. కాదు, మీరు దేవుని చేత ఇంకా ఆకర్షించబడలేదు. ఎందుకంటే ఒకసారి లూకా సువార్త చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయం. ఏడవ అధ్యాయంలో మొదటి నుంచి చదవండి.
ఇక్కడ ఒక స్టోరీ ఉన్నది, ఇక్కడ చదివితే బాగుంటుంది. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపాను. వారు యేసునొద్దకు వచ్చి మీ వలన అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకున్నది. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన చేతులను చూచి, మీరు ఆయన వద్దకు వెళ్ళి ప్రభువా శ్రమపరుచుకొనవద్దు, నువ్వు నా ఇంటిలో వచ్చుటకు నేను పాత్రను కాను, అందుచేత నువ్వు నీ యొద్దకు వచ్చుటకు కూడా నేను పాత్రను కాను అని నేను ఎంచుకోవట్లేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. అప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పిన ఈయన మాటలు ఈయన ఏం చేసి వాళ్ళు వెళ్ళి దేవునికి, అది కూడా చదువు 9వ వాక్యం. యేసు మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చున జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలునైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నానని, నీ వలన ఈ మనుషుడు మేలు పొందుటకు యోగ్యుడు లేదా అర్హుడు. దేవుని ద్వారా నీ ఒక మేలు, దేవుని ద్వారా ఒక సహాయము, దేవుని ద్వారా నీ ఒక దీవెన, ఆశీర్వాదము నువ్వు పొందాలి. కానీ నువ్వు దానికి కేపబుల్ పర్సన్వు కావు. రక్షణ విషయంలో ఓకే, రక్షణ విషయంలో ఒక వ్యక్తి వాళ్ళకి ఎలాంటి అర్హత లేకున్నా, ఎలాంటి యోగ్యత లేకున్నా దేవుడు తన కృప ద్వారా వారికి రక్షణను అనుగ్రహిస్తాడు. ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకోవడానికి దేవుడు ఎన్నో రకాల పరిస్థితులను నీకు కల్పిస్తాడు. నీ తప్పును ఒప్పిస్తాడు. ఆయన ప్రభావ మహిమను, ఆయన సన్నిధి దీవెనలను నీకు ఒప్పిస్తాడు. ఒప్పుకోవాలి, నీ పాపాన్ని ఒప్పుకోవాలా, మన అవిధేయతను ఒప్పుకోవాలా, మన తెలివితక్కువతనాన్ని ఒప్పుకోవాలా, మన పొరపాట్లను ఒప్పుకోవాలి. మనం దేనికి ప్రాధాన్యతను ఇస్తున్నామో, దేనికి ఇవ్వట్లేదో మనం చెక్ చేసుకొని దానికి ఒప్పుకోవాలి. అవును కరెక్టే, నాకు ఉద్యోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు, వ్యాపారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా, కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతను, కుటుంబాన్ని చూసుకోదంటలేడు దేవుడు. కుటుంబాన్ని చూసుకుంటూనే నీవు దేవుని సన్నిధిలో ఉండాలా. మీకు అర్థమవుతుంది వాక్యం. హానోకు ఎన్ని సంవత్సరాలు బతికిండు టోటల్గా? బాయ్స్ చెప్పండి, ఎన్ని సంవత్సరాలు బతికిండమ్మా హానోకు? బాబు గోర్లు గిల్లు పనిచేసి ఇను ఎన్ని సంవత్సరాలు దేవునితో ఆయుష్న్నది ఆయనకి? మీ మైక్ ఇది, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మైకులు చెప్పండి, నేను కింద రావడానికి మనకు రికార్డు కావడానికి. 300 ఎంత? 365 రోజులమ్మా. 100 సార్లు చెప్పుంటా మీకు, బుక్ తెలుసులేదు ఏం లేదు. ఉత్తగా హ్యాండ్ రేస్ దేవుడు ఆ హ్యాండ్ కొడితే అప్పుడు హ్యాండ్ రేసుడు తెలుస్తుంది. హ్యాండ్ రేసుడు కాదు, బుర్ర వెలిగించుండి. ఆయన టోటల్ ఆయుష్ 365 సంవత్సరాలు. కానీ దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచిండు? 30 సంవత్సరాలు. దీన్ని బట్టి నాకు అర్థమైందంటే, మీరు ఉద్యోగానికి, వ్యాపారానికి ఫుల్, కుటుంబానికి ఫుల్ ప్రాధాన్యత ఇస్తున్నట్టు నాకు కనబడుతుంది. మరి
మీరు ఉద్యోగం చేసుకొని ఇంటికి వచ్చి త్వరగా కొంచెం ఫ్రెష్ అయ్యి పడుకొని లేచి ప్రేయర్లలో బైబిల్ స్టడీలు గడపాల. మీ పోరగాళ్ళను చూసుకుంటూనే, మీ పిల్లలను చూసుకుంటూనే అంటే కళ్ళతో చూసుడు కాదు, వాళ్ళ బాగోగులు చూడడం. అడుగుడు వెనకరా తెనాలి రామలింగడు ఆ ఊరికి పోతూ అరే నా భార్య మంచి చూసుకుంటాడు, ఆయన వచ్చేదాకా ఆమెను చూసుకుంటూ ఉన్నాడట. అలా కాదు, నీ భార్యను చూసుకోవడం అంటే అట్లా కాదు, ఆమె బాగోగులు చూసుకోవాలి. కుటుంబం గురించి పట్టించుకోవాలి. కుటుంబం కూడా పట్టించుకోకుండా ఉండవాడు వేస్ట్ క్యాండిడేట్. దేవుడిని నమ్మని వాడాడు, ఎంత పెద్ద భక్తుడు కనమాట వేస్ట్ క్యాండిడేట్. నీ వలన మేలు పొందుటకినే అయోగ్యుడు. రక్షణ పొందడానికి యోగ్యత అవసరం లేదు. ఒకే ఒక యోగ్యత ఏంటంటే ఆయన నా పాపములను నిమిత్తమే ఆయన మరణించి తిరిగి లేచాడని నమ్మడమే. నీకు ఇచ్చిన అవకాశమే అది. ఆయన ద్వారా నాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని నువ్వు నమ్మడమే. దాని ద్వారా మీకు దేవుని ద్వారా కలిగే అన్నీ వెంటనే రావు, కానీ టైం పడతాయి. అందులో చాలా టాస్కులు ఉంటాయి నీకు జీవితంలో, ఆత్మీయ జీవితంలో పరీక్షలు. నువ్వు నమ్మిన వెంటనే దేవుడు కార్యము చేయొచ్చు, చేయకపోవచ్చు. కనుక ఆ శతాధిపతి గురించి ఆ యూదా వాళ్ళ పెద్దలు ఏమంటారు, దేవుని దగ్గరికి వెళ్ళి నీ వలన ఈయన మేలు పొందుటకు యోగ్యుడు. ఇట్లా యోగ్యుడు చెప్తాను ఏమని చెప్తున్నారు? ఒకటి, ఈయన మన జనులను ప్రేమించి ఒక చర్చి కట్టించాడు. సమాజ మందిరం అంటే ఏంటమ్మా? ఆ రోజులలో చర్చి ఒకటే కట్టించినాడు శతాధిపతి. ఆయన యూదుడు కాడు, ఇశ్రాయేలు కాడు. బాగా నోట్ చేసుకునేది. ఆయన బహుశా రోమీడ్ అయి ఉంటాడు. అందుకని రోమా గవర్నమెంట్లో ఒక సహా మంచి స్టేటస్ ఉన్న అధికారి శతాధిపతి. కాకపోతే యేసుని గురించి ఆయన వింటూ ఉన్నాడు అన్నట్టు. యేసు ప్రభు అంటే ఆయన ఇలా అలా చేశాడు, కార్యాలు ఇలా చేశాడు, ఇంత పాపములు ఉన్న వ్యక్తిని కూడా ఆయన క్షమించాడు, ఇంత రోగంలో ఉన్న వ్యక్తిని కూడా స్వస్థపరిచాడు, డాక్టర్లతో కానిది దేవుడు బాగు చేస్తాడు. ఇలాంటి ఎన్నో ఎన్నుకుంటూ వస్తున్నాడు అన్నట్టు ఆయన. ఎవరు? శతాధిపతి. అట్లా మైకులు చెప్పాలా? శతాధిపతి. నా ద్వారా మీకు కొంచెం కష్టమే, ఇబ్బంది. నేను చెప్తున్నాను కదా, ఇబ్బంది పడేవాడే టాప్ లెవెల్ ఉంటాడు, లేకుంటే కథం లో లెవెల్ ఉంటాడు. ఎందుకంటే నేను దేవుని ద్వారా నేర్చుకున్న పాఠం అది. ఇంతగా నేను అస్సలు ఆశీర్వాదం అనేది బిల్కులు రాదు. నీ వల్ల మేలు పొందడానికి యోగ్యుడు. ఒకటి, మన జనులను ప్రేమించి మనకు మందిరం కట్ట. అంటే మీరు మందిరం కట్టాలి ఇప్పుడు. మరి మీరు మందిరం కట్టిన అవసరం లేదు. మందిరంలో నీ పరిచర్యను గమనించి నీ పరిచర్య చేయాలి. మందిరంలో ఇంటున్నామ్మా, నీ మందిరంలో, దేవుని మందిరము అనే మందిరములో నీకున్న పని ఏంటో గుర్తించి దేవుని కొరకు చేయాలి, మా కొరకు చేయద్దు. మళ్ళా చేసి అంత చేసినా ఇంత చేసినా అని కూడా మీరు మళ్ళీ మామూలుగా అక్కడక్కడ చౌరస్తా దగ్గర నిలబడప్పుడు మాట్లాడుకుంటూ అంటారు మీరు. అట్లా కూడా మాట్లాడుకోవద్దు. అవన్నీ వింటాడు ఆయన, అన్నీ లెక్కలకు తీసుకుంటాడు. మీరు ఎక్కడున్నా అక్కడ ఒక కెమెరా, అక్కడ ఒక కెమెరా పెట్టేటప్పుడు మీలో కూడా ఒక కెమెరా ఉంది. మీలో ఒక కెమెరా పెట్టిండు దేవుడు. మీరు పుట్టినప్పుడే పెట్టిండు ఒక కెమెరా. అది ఎన్నటికీ చెడిపోదు ఆ కెమెరా. మీరంటే చెడిపోతారు కానీ కెమెరా ఎన్నడూ చెడిపో. అదంతా దేవుని దగ్గర రికార్డ్ అవుతూ ఉంటుంది. అందుకని దేవుడు కొన్నిసార్లు ఈ వాక్యం చెప్పేటప్పుడు నీ గురించే చెప్పినట్టు అనిపిస్తా అంటే పని కట్టుకొని పాస్టర్ గారు నా గురించి చెప్తాను అనుకుంటున్నారు. అది మీ ప్రాబ్లం. దేవుడు మీతో మాట్లాడుతున్నాను దాని అర్థం. కనుక శతాధిపతి గురించి యూదా పెద్దలు ఏమంటారంటే, ఈయన నీ వల్ల మేలు పొందటకు యోగుడు, మన జనులను ప్రేమించి మనకు సమాజం కట్టించి అని చెప్పి నెక్స్ట్ ఏం చేస్తాను తెలుసా వాళ్ళు? నెక్స్ట్ ఏం చేసిన వాళ్ళు? మూసేసిందా బైబిల్? సావా మనలాగానే మైకు మనలాగా ఉన్నదమ్మా, అందుకే అట్లా ఉన్నది.
చొక్కా ముట్టక అయితే స్టార్ట్ అవుతుంది. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. అది పాయింట్. ఏం చేసిందమ్మా? బతిమాలు కొనగా ఆయన రాబడ్డ తర్వాత ఏం రాబడ్డది? కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన చాలు, ఇక చాలు. వాళ్ళు బతిమాలుకోవడం గమనించండి, ఆయన చేసిన పనిని గమనించండి. యేసుప్రభు వారితో కూడా వెళ్ళననే విషయం గమనించండి. సగం దూరం వెళ్ళగానే ఆయన కొంతమంది మనుషులను పంపి నువ్వు మా ఇంటికి వచ్చే అంత సీన్ నాకు లేదు, నేను వచ్చే అంత గొప్పవాడిని నేను కాను, అవి గమనించండి. ఇవన్నీ మీ మైండ్లో ఉండాలి. మీరు కూడా అలాగనే ఆ శతాధిపతి లాగానే మీరు మీ విశ్వాసం ఉండాలా. మీరు దేవుని మేలు పొందాలంటే మీరు యోగ్యత ఉండాలి. మీరు ఏదో పని చేస్తూ ఉండాలి. పని చేసినంత మాత్రాన మీరు చేసే పని కూడా ఆశీర్వాదం కొరకో, మేలు కొరకో, దీవెన కొరకో ఆ పని చేయొద్దు. చేసిన తర్వాత కూడా ఆశీర్వాదం కొరకు, సహాయం కొరకు, మేలు కొరకు మీరు ఆ కూలోడుగా జీతం కొరకు ఎదురు చూసినట్టు చూడొద్దు. చెప్పండి ఇప్పుడు అల్లెలు ఒకసారి గట్టిగా. ఇది బాగా గుర్తుంచుకోవాలి ఈ విషయాలన్నీ. నువ్వు ఏ లాభం కొరకు పని చేయొద్దు, దేవుని పని చేయొద్దు. ఏ మేలు కొరకు ఆ పని ఏది ఆశించవద్దు నువ్వు దేవుని దగ్గర నుంచి. దేవుడే నీకు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాడు ఆయన కాలంలో, ఆయన సమయంలో. ఒక మాట చదవండి బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథం 60వ అధ్యాయం అనుకుంటా, 60వ అధ్యాయమే చివరి వాక్య భాగం 22వ వాక్యం చదవండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. చాలమ్మా, చదువు. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపట్టుదును. ఏ కార్యం అనక లేదు, ముందు వాక్య భాగంలో కూడా లేదు ఏ కార్యము. వారిలో ఒంటరి అయినవాడు వారిలో అంటే అర్థం ఏంటి? వారిలో నుండి సపరేటు స్పెషల్ లైఫ్ కలిగిన వాడు, వారిలో ఒంటరి అయిన వాడు. ఆయనకు ఒక సమాజం ఉంది, ఆయనకు కుటుంబం ఉంది, ఆయనకు ఫ్రెండ్ సర్కిల్ ఉన్నది, ఆయనకు బంధువులు ఉన్నారు. వారిలో సపరేట్ అయినవాడు, ఒంటరి అయినవాడు అంటే అంతే కదా. మరి మీరు అయినలా చెప్పరింది. మీరు కూడా ఈ వాక్య భాగం మీకు సూటబుల్ ఉందా? సెట్ అవుతుందా? అందరు నా వాళ్ళే అంటున్నావు. అందరు నా వాళ్ళంటే వాళ్ళగానే ఉంటారు మీరు, సేమ్ ఏమి ఉండదు. మీకు మళ్ళీ చెప్పేది అంటే మా భాషలో, తెలంగాణ భాషలో అవ్వ కావాలా బువ్వ కావాలంటే కాదు, ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి. నువ్వు అవ్వ కావాలా బువ్వ కావాలా? చాలామందికి బువ్వే కావాలి, అన్నమే కావాలి, డబ్బే కావాలి, అంతే కదా, సింపుల్. డబ్బులు కావాలి, మంచి మేడమిద్దరు కావాలి, మంచి ఇల్లు కావాలి. డబ్బులు ఎప్పుడు తగ్గిపోకుండా ఎప్పుడు డబ్బులు ఉండాలి. ఎంత ఖర్చు పెట్టినా డబ్బులు ఉండాలి. మనం ఎదుటి ఎంత తిట్టినా పడుతూ ఉండాలి, అంతే కదా. అదే మైండ్. మీకు అర్థం కావాలంటే మీరు దేవుని దగ్గరికి వెళ్తే అది అర్థమైంది మీ మైండ్ ఏందో. ఎవరు ద్వేషించబడడం మీకు ఇష్టము ఉండదు, కానీ మీరు ఎవరిని ద్వేషించడం వాళ్ళు పడాలా. ఇలా లక్షణాలను చెక్ చేసుకోండి. మీరు కొంత టైం అయినా ప్రభు దగ్గర గడిపే వాళ్ళు అయితేనే ఈ వాక్యం అర్థం, లేకుంటే అర్థం కాదు. కొంచెమైనా దేవునికి వాల్యూను, విలువను కనుక మీరు ద్వేషించబడము, దూషించబడడం అనేది చాలా మోస్ట్ స్పిరిచువల్ లైఫ్లో ఇంపార్టెంట్ అన్నట్టు ఇది. కానీ ఆత్మీయంగా మనము దేవుని నమ్మిన ప్రజలంగా ఎవరమైనా సరే ద్వేషించబడము ఇష్టపడతామా? దూషించబడడం ఇష్టపడతామా? ఎవడన్నా దూషిస్తే దాని గురించి ఉపవాసం ఉండి ఎముకల రగొట్టు ప్రభుని ప్రార్థన చేస్తాం.
మనకి ఎట్లా చెప్పి నువ్వు బుద్ధి తెస్తావా లేదా బుద్ధి మమ్మల్ని చెప్పమన్నావా లేదా ర్యాలీ ఇస్తాము? ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా ప్రభుత్వం? ఇవన్నీ చేసుకుంటూ చూసుకుంటున్న వాళ్ళని ఏం మాత్రము శిక్షిస్తలేదు. మీరు శిక్షిస్తారా మమ్మల్ని? ర్యాలీ తీస్తుంటాం. మన ఆత్మీయ జీవితము కనబడని గొప్ప పెద్ద అందమైన సౌధం. సౌధం అంటే బంగ్లా, అందమైన బిల్డింగ్, ఫామ్ హౌస్ లాంటిది, కొన్ని లక్షలతో నిర్మాణం చేయబడ్డ ఫామ్ హౌస్ లాంటిది ఆత్మీయ జీవితం. నువ్వు ఎంత ద్వేషించబడుతున్నావో, దూషించబడుతున్నావో, ఎంత హేళన చేయబడుతున్నావో, నీ పనిని ఎవ్వరూ గుర్తించటం లేదు, నిన్నెవరు ఇవన్నీ ఉన్నాయి. ఈ రోజున క్రైస్తవ లోకములో ప్రభును నమ్మాము అని చెప్పుకునే వారందరిలో ఇవి ఉన్నాయి. ఇవన్నీ కప్పిపెట్టి మాట్లాడతాను, ఇవి కప్పిపెట్టి ప్రసంగాలు చేస్తాను. ప్రసంగం అంటే నా దృష్టిలో ఎదురు చెప్పడమే, నేను చేసేది లేదు, దాన్నే ప్రసంగం అంటారు. కానీ నాకు చెప్పిన ప్రసంగం ఏంటంటే, దేవుడు నువ్వు ముందు చేయాలరా, నువ్వు చేసిందే చెప్పాలరా, చెప్పిందే చేయాలరా అంటాడు దేవుడు నాతో. మ్యాక్సిమం నేను అదే పనిలో, అందుకని ఇంత ఖచ్చితంగా పచ్చిగా పక్కా చెప్తుండే. అందుకే ఈ మాట, దీనిలో డౌట్ ఏమీ లేదు. ఇందులో నీకు సమాధానం కలగాలంటే ఆ సమాధానం కలిగిన చోటుకి ఉండాలను, పడిగాపులు గాయాలన్న దగ్గర. చూడండి సామెతల గ్రంథంలో ఒక మాట, కనుక ముందు ఒంటరి వాడివై ఉండాలి ముందు. అది బాగా గుర్తుంచుకోండి. ప్రభు నమ్మడం అంటే అందరితో కలిసిపోవడమే కాదు, లేదా మొత్తానికి వాళ్ళకి అవాయిడ్గా ఉండడం కాదు, అందులోనే ఉండాలి, వాళ్ళతోనే ఉండాలి. కానీ నీ మాటలు, నీ ప్రవర్తన అంత స్పెషల్గా ఉండాలి. మొరతుకాయలాగా వాళ్ళందరూ అంగంగి నమస్కారాలు పెడితే అంగంగి మసక కొడుతుంటారు. ఇప్పుడు అందరూ అదే పవిత్రులు, పరిశుద్ధులు అంతా అదే సంఘం, అదే ఒకటే ఉన్నది. పాపులని లేదు, పరిశుద్ధులని లేదు, అంతా ఒకటే టైపు. పేరుకే పరిశుద్ధులు, పేరుకే క్రైస్తవులు. ఏం చెప్పిన ఇప్పుడు మీకు ఈ ఫ్లోలో అది మర్చిపోవడం అవుతుంది. ఎన్నో చెప్పాలని దేవుడు నాకు చెప్తుండండి ఇక్కడ. కానీ సామెతల గ్రంథం చూడండి, చూడండి అంటే మీరు చూస్తూనే ఉన్నారు కానీ చదువుతలేరు. అది కనీసం సామెతల గ్రంథంలో నుంచి 8వ అధ్యాయము 34వ వాక్యం, 35వ వాక్యము, 36వ వాక్యం కూడా. అమ్మా దానికి ఒక మొట్టకాయ ముందు నువ్వన్నా వేసుకో. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధకముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొని వారు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వాని కలుగును. నన్ను కనుగొని వాడు తనకే హాని చేసుకున్నాను. ఎవడో లోకపుచ్చుకడా ఎవడో హాని చేయడు. ఏదో మాఫియా గ్యాంగ్ మంచి అటాక్ చేయదు, వానికి వాడే హాని చేసుకుంటాడట. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఆయనను కనుగొనని వాడు వానికి వాడే హాని చేసుకును. నా యందు అసహ్యపడే వారందరూ మరణమును. చూడండి, ఆ బ్యాచ్లో నుంచే మనల్ని దేవుడు సపరేట్ చేసిండు. కనుక మొర్దెకైలాగా మనం ఏం చేయాలి? వంగకయు అమ్మా నమస్కరింపకయు ఉన్నాడు. ఆయన ఎవరు? యూదుడు. యూదులకు మస్తు బాగా పిచ్చి. ఏం పిచ్చి? తిండి పిచ్చి కాదు, మనలాగా తిండి పిచ్చి కాదు, నిద్ర పిచ్చి కాదు, బట్టల పిచ్చి కాదు, బంగారు పిచ్చి కాదు. మనం నిద్ర పిచ్చి, ఈ బంగారం పిచ్చి, తిండి పిచ్చి, ఫంక్షన్ అంటే కథం అవుట్. వాళ్ళు రాశాను కదా కుటుంబ సమేత రంగాలని. ఏం పిచ్చి మరి మొర్దెకాయకి? దేవుని పిచ్చి, బాగా దేవుని పిచ్చి. ఈ పిచ్చి ఎట్లా వచ్చింది తెలుసా? యూదులకి లేయదారిన వచ్చింది. లేక బాగా పిచ్చి, దేవుని పిచ్చి, అందరితో ద్వేషించబడుతుంది కదా.
నిజంగా మీరు ద్వేషించబడే వాళ్ళకి ఎట్లుంటుందంటే దేవుని చాలా దగ్గర అవుతారు. దేవుడు కొంతమందిని వదిలిపెడతాడు, అలా బంధువులకు, స్నేహితులకు, కుటుంబీకులకు, భార్యకు, భర్తకు వదిలిపెడతాడు. మీరేమైనా చేసుకోండిరా, మీ ఇష్టం, మీరే ఆలోచించుకొని నిర్ణయించుకొని రండిరా అన్నట్టుగా దేవుడు చేస్తాడు. అలాంటి వాళ్ళు అటే అతకపోతారు. ఇక భార్యకు అతకపోతాడు, భర్తకు అతకపోతాడు, పోరగాళ్ళకు అతకపోతాడు, అత్తమామలకు అతకపోతారు, కుటుంబానికి అతకపోతాడు, బంధువులకు, స్నేహితులకు, మళ్ళీ కులం అయితే మతం అయితే దానికి అతకపోతాడు. ఇక ఒక సందర్భంలో యేసుప్రభు వారు పుట్టుక నుంచి గుడ్డివాన్ని బాగు చేసిన అమ్మ ఇటు వినాలా చేస్తే అక్కడ ఉన్న కొంతమంది ఏమంటారు అంటే వీడు గుడ్డివాడు కావడానికి లవ్వ కారణమా, లయ్య కారణమా, అత్తమామ కారణమా అంటారు అన్నట్టు యేసుప్రభుతోని. అంటే యేసుప్రభు అంటాడు ఎవడు కారణం కాదు, వీడు ఇలా ఉండడానికి, దేవుని మహిమ బయలుపరచబడడానికి, దేవుని గొప్పతనం బయలుపరచడానికే వీనికి వచ్చిందని చెప్తాడు. చెప్తే ఆయన కులస్తులు, మతస్థులు అని ఎంత తెలుసా, ఆయన విలేస్తారు. మనల్ని విలేస్తే ఏం చేస్తాము, దండం కడతాం. ఒకప్పుడు 500 రూపాయలు దండగా ఉండేది. ఇది 5,000 దండగా, 10,000 దండగా, ఎంతైనా దండ కడతాం. ఎందుకంటే మనకు ముఖ్యం రా, ఏంటిది, కులం ముఖ్యం రా, కుల కట్టడం ముఖ్యం, మత కట్టడం ముఖ్యం రా. యేసుప్రభుని నమ్ముకున్నది కులం కాదు, యేసుప్రభుని నమ్ముకున్నది కులం కాదు. యేసుప్రభుని నమ్ముకోవడం అనేది ఒక మతం కాదు. కానీ దాన్ని మనోళ్ళంతా ఒక కులానిగా, మతానిగా చేసేసారు. మా సహవాసం గొప్పది, మా సహవాసం కొత్త స్వస్థ జరుగుతుంది, మా సహవాసం కొత్త పెళ్లి జరుగుతుంది, మా సహవాసం ఇల్లు కడతావు, మా సహవాసం కొత్తనే మీ భర్త రక్షించబడతాం. ఇలాంటి పలికిమాలిన స్టోరీ నడుస్తుంది. కనుక మన సహోదరులు మామూలు వల్ల ఇది మతం రా అని పెట్టేసిన పేరు. అవునా కాదా? ఇది మతం కాదు, ఇది నిన్ను వినను వెలువెత్తే స్తోత్రం నాకు జట్టపోయింది అనుకోవాలి మీరు. ఇక మీకు ఎవరున్నారు మీతో? ఇదంతా మీకు రెఫరెన్స్ చూపడానికి నాకు టైం సరిపోదు. ఆ ఎలివేషన్ నువ్వే అడుగుతారు అన్నాడు దేవుడు. ఆయనకి ఏనుగులు, ఆయన ఎవరు, యేసుప్రభు అంటే ఆయనకి ఎవరికి, ఆయనకి తెలియదు. అలా మీరు వారిలో ఒంటరి ప్రత్యేకించబడాలి. మీ మాటలు ప్రత్యేకంగా ఉండాలి, మీ ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి. మంచిదే కానీ మేము చేయలేము, మంచిదే కానీ మేము రాలేము, మంచిదే కానీ మేము ఉండలేము, నీ కొరకు సావనైన దత్త కానీ నేను ఆ పని చెప్పండి అమ్మా చెయ్యము. యేసుప్రభు అదే మాట అన్నాడుగా ఎవరితో? ఇది చదివితే గుర్తుంటుంది. ఇది చదువు లేదు, ఆయన దగ్గర గడుపు లేదా, ఎంతసేపు లోకం మీదనేమో, అన్ని లోకం గుర్తొస్తాను, ఒక్కడి దేవుని గుర్తు రాదు. బరబ్బతో అన్నాడు. బరబ్బ మాటి మాటికి వచ్చి ఒక కిరీటం పెట్టాడు, మాటి మాటికి వచ్చి యేసుప్రభుని పొగడేటోడు. యేసుప్రభు రాజు అయితే ఆ రాజ్యంలో ఈయన ఒక మంత్రి కావాలని ఈయన బాధ, ఆ క్యాబినెట్లో ఏదైనా మనకు మంత్రి పదవి అని ఆయన బాధ. దేవుని రాజ్యము ఇక్కడిది కాదు కదా, పర సంబంధమైనది, దానికేం బుర్రకెక్కలేదు. ఈరోజు చాలామందికి వాక్యం బుర్రకెక్కలేదు. అందుకే బుర్రకెక్కాలంటే కూడా మీ మైండ్ డైవర్ట్ కావాలి అక్కడి నుంచి. వారిలో ఒంటరైన వాడు అంటే మనం కాదు, బాడీ కాదు, మైండ్ కూడా వేరే అయిపోవాలా. బాడీ వేయలైతే మాత్రం ఏమవుతుందమ్మా, మైండ్ అది అక్కడే ఉండే, నీ హృదయం ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడే ఉంటావు అన్నాడు యేసయ్య. కానీ మనం వారిలో ఒంటరైన వాడు ఏమన్నైతాడా, నా దృష్టికి 1000 మంది కాదు, కానీ దేవుని దృష్టిలో అయితే లెక్కలేనన్ను. ఒక్కడు 1000 మందిని తరమును, ఇద్దరు 2000 మంది తరమును అన్నాడు దేవుడు. అంతేనా? ఎట్లా అన్నాడు? ఇద్దరు 10,000 మంది. ఒక్కడు 1000 మంది తరిమితే ఇద్దరు ఎంతమంది తరమాలి? 10,000 మంది. మరి 10,000 మంది ఎంతమంది తరమాలా? అట్లా దేవుని లెక్క అన్నట్టు. అందుకని వారు ఒంటరైన వాడు 1000 మంది కాదు, కోట్ల మంది అవుతాడు. ఎన్నికలేని వాడు, మనం అందరం ఎన్నికలేని వారమే. ఫస్ట్ పత్రిక కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు, ఇది చదవని అవసరం లేదు, చదవమని చెప్పను, మీరు మైండ్లో పెట్టుకోండి. భక్తుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక ఫస్ట్ పత్రికలో ఫస్ట్ అధ్యాయంలో 27వ వాక్యం, తృణీకరించబడ్డవారు, ఎన్నికలేని వారు, పీచులా ఎవరాళ్ళు, ఎవరో
యేసును నమ్మిన అని ప్రతి ఒక్కడు పాగలగాడే. చెప్పులే ఒకసారి, పాగలగాడు కాదు, పచ్చి పాగలగాడు. బైబిల్ చెప్తున్న సత్యం అది. వెర్రివారు అంటే ఏందమ్మా? ఇందులో ఏమంటారు అని? పాగలంటే ఇందులో ఏమంటారు? పిచ్చోడు అంటారు. మరి నేను తప్పు మాట్లాడినా? మరి బైబిల్ మాట్లాడుతున్నా. పక్కా పాగలగాడు. నేను పక్కా పాగలగాను అన్నోడే దేవుడు నమ్మినాడు. అట్లా అంటారు ఎవరన్నా? అపోస్తుడైన పాస్టర్ ఆనుకు శ్రీనివాస్, పేరు పెట్టి పిలిచే ప్రవక్త ఆనుకు శ్రీనివాస్, రెవరెండు 22 వారిలో ఒంటరైన వాడు. అసలు అట్లా పేరుకి రాసింది కానీ అసలు 1000 మంది కాదు, చాలా టోటల్. దేశాన్నే సొంతం చేసుకుంటే మనం రాబట్టేది బైబిల్లో. యెహోవా కొరకు కనిపెట్టుకున్నవాడు దేశాన్ని స్వతంత్రం చేసుకుంటాడట. ఆ వాక్యం మనలో నెరవేరాలి. మాకు ఆసియా, నాకైతే దేశం కూడా ఆసియా ఖండం కావాలి మనకి. ఖండం కావాలి మనకి. నాకు ఏమైనా చేస్తావు చేయి ప్రభు, ఏం చేసినా అది. ఏమైనా చేయగలవంటే తోలు తీయగలడు. నేను చెప్పేసా జవాబు. తోలు తీయగలడు, గుండు కొట్టగలడు, బొట్లు పెట్టగలడు, బొండుకు గాడి మీద అది ఒప్పుకుంటేనే నీకు కథ మొత్తం మారుతాడు. అప్పుడు ఇది చేయకుండా నీ కథ అస్సలు మారవాడు కదా, మొత్తం బ్యాన్ చేసి పక్కకు పెడతాడు. దాని అర్థం అది. రచయిత ఎట్లా రాసుకున్నాడు కానీ ఇది అయితే ఫస్ట్, లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు దేవుడు. మీరు ఎలాంటి వారు బైబిల్ చెబుతుంది. నీచులు, తృణీకరించబడ్డవారు, ఎన్నిక లేని వారు కనుక వారు ఒంటరైన వాడు బలమైన జనమగును. ఇంకొక వాక్యం రావడది 2 తర్వాత. యెహోవా ఆ కార్యమును చదవండి. కనుక మీరు దేవుని విషయంలో పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా? దేవుని వాక్యం పట్ల, దేవుని పనుల పట్ల, దేవుని సేవ పట్ల, దేవుని సేవకుల పట్ల. అదే 60వ అధ్యాయంలో 22వ వాక్యంలో ఉంటుంది 3వ భాగం. మళ్ళీ అదే మొదట వచ్చినమ్మా 3వ వాక్యం చదువు, 3వ భాగం అది. 3వ భాగం చదవాలి. యెహోవానగు నేను తగిన కాలమున. అది ఒంటరైనవే, దూషించబడుతున్నవే, కుటుంబంలో దూషించబడుతున్నవే, నీ చుట్టూ అందరూ అమ్మలు అక్కలు ఉన్నారు, మీ అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు అన్నలు ఉన్నారు, బావలు అక్కలు ఉన్నారు కదా, వాళ్ళందరూ గుమిగుండ్రు క్రిస్మస్ నిగతాలు చేస్తా అంటారు. ఓ పండుగ చూడరు, పబ్బం చూడరు, ఏం చూడరు నిన్ను. నీ అన్ని పాయింట్లు అవుట్ చేస్తా అంటారు. ఒకేలా కరెక్టే కావచ్చు కానీ అంతకు మించిన పని చేసేవాడవై, చేసే దానవై ఉండాలి. ఏంటి ఆ పని? దేవుని సన్నిధిని ఆపేక్షించే వ్యక్తివై ఉండాల. నువ్వు ఏ పని చేయడమో ఆ పనిలో సక్సెస్ కాకపోవచ్చు, మెంటల్గా కావచ్చు, మన మెంటలమే. సామెతలు 8వ అధ్యాయంలోని మాట 35వ వాక్యము. ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని, ఆయన ద్వారబంధముల దగ్గర గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల దగ్గర కాచుకొని, నా ఉపదేశము వినవారు ధన్యులు. అమ్మా మీరు ఏమని అనుకోండి అమ్మ, ఇట్లా చెప్తున్నందుకు బాధపడకండి. కానీ ఒక విషయం చెప్పాలా, ఏంటంటే మన జూనోగాడు ఉన్నాడు కదా, అది సూపర్ అన్నమాట. జంతువు అయినా సరే ఎంత సూపర్ మనసు అంటే వాంది, కత్తర మనసు అండి. నేను మార్కెట్కి వెళ్తే నేను నచ్చేదాకా ఇక్కడైనా ఉంటాడు, లేదా ఇంకా కనబడతాడు అతలని చెప్పేసి అక్కడికి వచ్చి ఉంటాడు. అట్లా దారి అట్లా అక్కడ దారిలో చూస్తూ ఉంటాడు. ఎంతసేపు అయినా సరే, నువ్వు పొద్దున సాయంత్రం వచ్చినా సరే వాడు అక్కడి కదలాడు. డాడీ ఏమన్నా తీసుకొస్తాడు. ఎంత విశ్వాసము వానికి, ఎంత నమ్మకం వానికి, ఎంత విధేయత వానికి. మీకు వీలైతే నేను ఇవాళ మీకు గ్రూపులో పెడుతుంది, దాని గురించి చూడండి ఎంత బాగుంటుందో. వాడి నుంచి నేర్చుకోవాల్సిన లెసన్స్ చాలా ఉన్నాయి.
నాకైతే బాగా మైండ్ అది ఆ విషయాలన్నీ నాకు తడుతున్నాయి. ఇక్కడ ఈ మాట చదవగానే నాకు గుర్తుకొచ్చింది. ఏ మాట చూడండి, చూద్దాం. మీరు ఇంకా పట్టుకుంటారేమో దాన్ని. 8వ అధ్యాయం సామెతల గ్రంథము 34వ వాక్యము. చదివిన వాక్యమే. అనుదినము నా గడప ఎదుట కనిపెట్టుకొని నా ద్వారబంధకముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. అంటే దేవుని మాట వినడానికి, దేవుని తగిన కాలములో ఆయన అన్నాడే, యెషయా గ్రంథంలో తగిన కాలంలో ఆయన కార్యాన్ని అన్నాడే. ఒక్కొక్కరికి ఉన్నది అది. మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అది. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉన్నది అది. ఆ కార్యం ఏదో ఒక కార్యం, మీరు కోరుకునే కార్యం, మీరు ఆశించే కార్యం, దేవుని నుంచి మీరు సహాయం పొందే కార్యం కొరకు ఎట్లుండాలట? కనిపెట్టుకొని కాచుకొని కాదు నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును. నా ద్వారబంధము కాచుకొని నా ఉపదేశము వినువారు. ఉపదేశము మాట. ఆయన ఏం చెప్తాడు, ఆయన ఏమంటాడు. ఇది కష్టమే, ఇది అంత ఈజీ అని కాదు. కానీ మీరు మీ మనసును, మీ జీవితంలో మీరు దాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలి. వాడుక. బైబిల్లో కొన్ని విషయాలు రావడం. వాడుక చొప్పున ఆయన సమాజ మందిరానికి వెళ్ళాను. వాడుక అంటే అలవాటు. వాడుక చొప్పున అనేది మన జీవితంలో కూడా ఎట్లా ఉండాలి? వాడుక చొప్పున పర్సనల్గా ప్రేయర్లు గడపాలి, వాడుక చొప్పున బైబిల్ చదవాలి, వాడుక చొప్పున మార్నింగ్ డివోషన్ రావాలి, వాడుక చొప్పున చర్చికి రావాలి, వాడుక చొప్పున గృహ ఉడికలు రావాలి, పెట్టుకోవాలి. ఇవన్నీ వాడుక చొప్పున ఆయన సమాజ మందిరంలో బోధించాను. కనుక మన ఆత్మీయ జీవితంలో మన ద్వారా దేవుడు ఏమి ఆశిస్తున్నాడు? మనము లెక్కలేనని ఆశిస్తుంటాం దేవుని దగ్గర. ఏమ్మా, అవన్నీ నాకు తెలుసు. మనం ఏం ఆశిస్తామన్న సంగతి నాకు తెలుసు. కానీ మనం దేవుని దగ్గర ఏం ఆశించాలా? చెప్పండి, ఏం ఆశించాలా? నువ్వు ఉంటే చాలు, నువ్వు ఉంటే నాకు చాలు. నిజంగా అలాగానే ఉండండి. ఎందుకంటే నిజంగా ఉండమనకున్నా, అట్టిట్టుగా ఉండమన్నా, మిమ్మల్ని సంతోషపరచంగానే ఉండమని ఉన్నా, నేను ఎట్లా చెప్పినా ఆయన మాత్రం ఖచ్చితంగా లైన్లో తీసుకుంటాడు పక్కా. ఎందుకంటే నాకు తెలుసు, ఆయన గురించి బాగా తెలుసు. ఈ మాట చదివి ప్రార్థన చేద్దాం. కీర్తన 73 ప్రార్థన చేద్దాం. 73 కీర్తన. ఆసాపు రాసిన కీర్తనలో 25వ వాక్యం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నువ్వు నాకుండగా లోకంలోని ఏది నాకు అక్కరలేదు. ఒక మాట ఏంటంటే, ఎవరికైనా మనిషికి భూమి మీద చుట్టాలు ఉండేది, బంధువులు ఉండేది. ఎక్కడుంటారు మన చుట్టాలు? మన బంధువులు ఎక్కడున్నారమ్మా? లోకంలో కదా. ఆకాశంలో ఉన్నాడా మనకు? ఎక్కడన్నా తలమాసినోడు మనలో ఎవరున్నారా? ఆకాశం మందు నువ్వు తప్ప నాకెవరు, ఇంకెవరుండు మన్నావు. ఒకవేళ దేవుడు అన్నాడు, నీకెవరుంటారా దిక్కుమాలినోడు, నేనే తప్ప అనాలా కదా దేవుడు? అనాలా లేదా? అంటే దేవునికి అన్ని కోపం కలిగించే మాటలే మనవి. ప్రార్థనలకు అట్లే ఉంటాయి మనవి. పనికి మాలిన ప్రార్థనలు. ఏదో ఒకటి చక్కగా ప్రార్థన చేయని అక్కడ ఏమంటాడు, నీ ఆకాశం మందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారా అంటే ఎవరుండమంటావు? ఎవరున్నారు నీకు? ఎవరున్నారు నీకు? భూమి మీదనే ఎవడు లేడా? భూమి మీదనే ఎవడు మెచ్చుకుంటలేడా? ఎవడు ఇష్టపడతలేడా? నీ పని ఇష్టపడతలే, నీ ఇష్టపడితే చూస్తేనే ముఖం తిప్పుతానులే, ముఖం మిరుతానులే. నువ్వు తప్ప ఆకాశం మందు నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కరలేదు. ఇది కూడా మంచికి లేదు. లోకంలో ఉన్నాయి అన్నీ నీకు కావాలి, లేకుండా నువ్వు లోకంలో ఉండకుండా అవుతుంది. లోకంలో ఉన్నాయన్నీ నీకు కావాలి,
ఇల్లు వద్దా, భార్య వద్దా, భర్త వద్దా, ఉద్యోగం వద్దా, డబ్బులు వద్దా? ముఖ్యంగా డబ్బులు ఉంటే ఏమి నాకు లేకుండా పర్లేదు. ఏమంటారు? డబ్బులుంటే లోపల మనకున్న పెద్ద విజన్, కోరిక, ఆశ, ఎవరు లేకుండా పర్లేదు, డబ్బు ఉంటే చాలరా. మనం అందరూ ఆ భార్య చచ్చంటి ఉంటుంది, మన మాట వింటుంది అది అంటాడు. భర్త కూడా నాకు డబ్బు ఉంటే ఆడు ఎట్లా పడితే అట్లా ఉంటూ అంటాడు అంటాం. అది లేకనే కదా ఇక్కడ అత్తగారింటికి ఉంటాను అన్నాడు. ఎవరు? యాకోబు. వద్దు, బంద్ చేద్దాం వాక్యం. కనుక మనము ఏం చేయాలంటే, దేవా నువ్వు నాకు కావాలి. 11 అయింది. ఎందుకంటే అంత మంచి అనిపిస్తుంది వాక్యం వింటా అంటే నమ్ముతుంది. అవుతుంది 2 అవుతుంది ఇప్పుడు చెప్పాలంటే. మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఉండాలా. దేవుడు మనతో ఉంటే చాలు. ఎలాంటి ఆటంకాలు, అభ్యంతరాలు కలిగినా దేవుడే చూసుకుంటాడు. యేసుప్రభు వారు తన శిష్యులను దోణి ఎక్కి అద్దరికి పొమ్మని త్వరపెట్టి వాళ్ళని సముద్రంలో దోణిలో పంపించి ఆయన అక్కడ పక్కకు అక్కడ ఉన్నాడు. మధ్యరాత్రిలు సముద్రంలో ఎక్కడున్నారమ్మా? మధ్యరాత్రిలో సముద్రంలో మధ్యలో ఉన్నారు. మధ్యరాత్రిలో ఉన్నారు. ఎక్కడ ఉంటే గాలి తుఫాను విసిరి కొడుతుంది. వాళ్ళకి అక్కడ రాబడ్డది, వారు ఆ దోణి నడపడం కష్టమవుతుంది. చీకటి, లైట్ హౌస్ లేదు అప్పుడు. ఇప్పుడు ఉన్నామని కనబడ్డది. యేసుప్రభు అక్కడ మెట్ట మీద ఉండని రాబడ్డది. అక్కడ ఆ ఉన్నోనికి తెలిసిపోయింది ఈ మధ్యలో సరిగా స్టోరీ. అక్కడి నుంచి వచ్చిండు వాళ్ళ దగ్గరికి. మీ జీవితంలో అలాగనే దేవుని నమ్మినంత మాత్రం ఏదో జరుగుతుందని అనుకోకండి. అంత మించి జరుగుతాయి. ఏమో జరుగుతుంది అనుకోవడంలో మంచిదే, కానీ జరగకపోతే నీ టైంలో, ఆయన టైంలో జరుగుతుంది. అంత మించి జరుగుతాయి. అర్థమవుతుంది వాక్యం? అంత మించి జరుగుతాయి. కనుక ఆయన చేసే కార్యాలను ఎక్స్పెక్ట్ చేయడం కాదు, కానీ ఆయననే మనకు మెయిన్ గోల్, మనకు దర్శనం ఆయనే, మన జీవితమే ఆయన, మన కళ ఆయన. మనకంటూ ఒక కళ అవసరం లేదు. యోసేపులాగా ఆయననే మనకు ఒక కళ, ఆయననే మనకు ఒక దర్శనం, ఆయనే మనకు లైఫ్, ఆయనే మనకు అన్నీ. ఆయన ఉంటే అన్నీ మనకు సప్లై చేస్తాడు, ప్రొవైడ్ చేస్తాడు. ఓకేనమ్మా, ప్రార్థన చేద్దాం. కనుక ఆయన మనకు ప్రాముఖ్యం, ఆయనే మనకు ప్రధానం. ఆ సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 35, 36, 37 ఆ 3 భాగాలు, లాస్ట్ దానికి మించింది 2వది 3, ఈ 3 బాగా చదవండి. ఎందుకంటే ఆయనను కనుగొనని వాడు వానికే వాడు హాని చేసుకుంటాడట. అలా మనం ఎవరము ఉండకుండా జాగ్రత్త పడదాం. మన పరిస్థితులు ఎంత భిన్నంగా మనకు వచ్చినా ఆయన వైపు చూద్దాం. లేచి నిలబడదాం. ఎవరికి వారమే. నువ్వేమి చదివావో, ఎంత చదివావో, తెలివి ఉన్నదా, తెలివి లేదా, అందంగా ఉన్నావా, అందంగా లేవా, నువ్వు దూషించబడుతున్నావా, దూషించబడతలేవా, మెచ్చుకుంటున్నా, అది కాదు ముఖ్యం మనకి. మరి ఎవరైనా మనల్ని ఇష్టపడాలి, మెచ్చుకోవాలి, అదే బాగా చూస్తుంటాం. అదంతా మనకు అన్నెసెసరీ. అది మనకు కావాల్సింది దేవుడు నిన్ను చూస్తున్నాడు. లేయా దేశించబడుట యెహోవా చూచెను. నాకు ఆ వాక్య భాగం చాలా మనసులో ఉన్నది. ఎందుకంటే భార్య లేదా భర్త కోరుకునేది ఏంటంటే వాళ్ళిద్దరు ఒకటే శరీరం కనుక ద్వేషించబడడం ఏ భార్య ఇష్టం పడదు. ఆమెకు ఆ మనసులో భయంకరమైన గాయం అదే, భర్త ద్వారా ద్వేషించబడుట. ఇష్టం లేకున్నా, ఆయనకి ఇష్టం లేకున్నా ఆయనతో కాపురం చేసింది. ఎన్నడూ ఒక రోజున కూడా యాకోబు లేయాను ఐ లవ్ యూ అనలే. ఎంతసేపు ఆయన మైండ్ అంతా రాహేలు మీద.
అట్లా కొన్నిసార్లు భర్త, కొన్నిసార్లు భార్య ద్వేషానికి, దూషణకు గురవుతూ ఉంటారు. ఏ సందర్భంలో, ఏ విషయంలో, ఏ పరిస్థితిలో కూడా భర్త భార్యను కనీసం బాగున్నావా, తిన్నావా, ఎలా ఉన్నావు అడగరు. ఒకవేళ నువ్వు భర్త భయ ఉండి ఇలా ఈ మాటలు నీ గురించి చెప్తున్నట్టయితే నీ మనసు మార్చుకోవాలి. నేను మంచిగానే ఉంటానండి కానీ అది బాగా ద్వేషిస్తే జగడం ఉండి గయ్యాలిదయ్యా, అందుకని అట్లా మారిపోయినా అలా అనకండి. దేవుడు లేయా ద్వేషించబడ్డ చూశాడు, నిన్ను కూడా చూస్తున్నాడు. అలాగే నీ భార్య కూడా, నీ భర్త నిన్ను ద్వేషించుట, దూషించడం ఎంత ఇష్టపడి ప్రేమించి ఎంత మంచి వంటకాలు చేయి ఆయనకి ఎంత ఇష్టంగా ఉండ నేను ద్వేషిస్తున్నాడా, దాన్ని బట్టి నీ మనసు మార్చుకోకు, అలాగే ఉండనియండి. లేయా ద్వేషించబడ్డ చూచి దేవుడు ఆమెను ఎలా ఆశీర్వదించాడో అసలు మన ఊహకు అందం. కనుక నువ్వు ఎవరి ద్వారా ద్వేషించబడుతున్నావో, దూషించబడుతున్నావో, అవమానించబడుతున్నావో, హేళన చేయబడుతున్నావో అదంతా దేవుడు చూస్తున్నాడు. లాబాను యాకోబు యొక్క మామ యాకోబును మోసం చేయడం చూచిన రాయబడ్డది. హాగరు, అబ్రహాము, షారాల్ హాగరుకు చేసింది దేవుడు చూచిన రాయబడ్డది. పని చేయించుకున్న దినాలు మంచి పని చేయించుకున్నారు, ఆమెను వాడుకున్నారు. ఆమె కొడుకు పుట్టగానే ఆమెను ఇంట్లో నుంచి గెంటేశారు. అది దేవుడు చూచిన రాయబడ్డది. ఆమెను అంతగా ఆశీర్వదించాడు దేవుడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ప్రియ దేవుని సంఘం, మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడని శతాధిపతితో చెప్పినట్లు మనం ద్వేషించబడము, దూషించబడడం మంచి పనే కాదు. కొన్నిసార్లు మంచి పని చేసినా మన గుర్తింపు లేకపోయినా, ఒకవేళ మంచి పని చేయకుండా మన తెలివి తక్కువతనాన్ని బట్టి, మన బుద్ధిహీనతను బట్టి మనం హింసించబడుతున్నా దేవుడు నీకు తోడై ఉండనని విషయం గమనించి దేవుని మీద ఆధారపడండి, దేవుని వైపు చూడండి. ఎవరికి వారి ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి దేవా నీకు వందనాలు చెల్లిస్తాం. మహాఘనుడవైన తండ్రి, ఎవరికి వారి ఒక నిమిషం, ఎవరికి వారి ఒక్క నిమిషం మీ నోరు తెరిచి ప్రార్థన చేయండి. యేసయ్యా మీకు మహిమ చెల్లిస్తున్నాం, యేసయ్యా మీ నామానికి ఘనత చెల్లిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. దేవా నీకే మహిమ, మహిమ, మహిమ. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల దేవ, సర్వాధికారమైన సర్వజ్ఞుడా నీకు వందనాలు. ఇది నా లేఖన భాగములను బట్టి వందనాలు. మేము మేలు పొందుటకు అయోగ్యులము నాయన, మీ స్వసంపాద్యం నుంచే కదా మేము మీ సన్నిధి తీసుకొచ్చామన్నాడు దావీదు గారు. శతాధిపతి అయితే మిమ్మల్ని ఎరగకున్నప్పటికీ తనకు కలిగినదంతా మీరిచ్చినంతగా భావించి ఒక సమాజం అందరం కట్టించాడు కదా దేవా. మేము ఏది చేసినాను మా స్వసంపాద్యం నుంచే, కానీ మాకంటూ ఏది లేదు ప్రభు. మాకున్న డబ్బు, బంగారము, ధనము, పేరు ప్రఖ్యాతలు, ఈరోజు నువ్వు చాలా మంచివాడవు, మంచిదానవని మేము అనిపించుకోవడంలో దాని వెనకాల మీ దయాహస్తము దాగున్నది. మాలో కొద్దితనము, మంచితనం ఉన్నదంటే అది మీ ద్వారా కలిగినదే. డబ్బు ఉన్నదంటే అది మీ ద్వారా కలిగినదే. ఆరోగ్యము మీ ద్వారా కలిగినదే. ఈరోజు మాకున్న స్టేటస్ మీ ద్వారా కలిగినదే. కనుక మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి. మా భారతదేశమును, ఆసియా ఖండమును ఆశీర్వదించండి. మా దేశంలో పేదవారిని, అనాథలను, దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకునండి. రోగములలో, వ్యాధులలో, మరణావాసుల వారిని ముట్టి స్వస్థపరచండి. అద్భుతం జరిగించండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరి జీవితంలో మీ ఆత్మకార్యం జరిగించండి. యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.